జై శ్రీరామ్. నమస్తే అందరికీ. ఇంకా అన్వేష్ని మర్చిపోతలేనట్టున్నారు. ఆయన ఫ్యాన్స్ ఇంకా అట్లనే కంటిన్యూ అవుతున్నట్టున్నారు. ఆయనకి పర్ డే 1 lakh ఇన్కమ్ ఇంకా వస్తున్నట్టుందంట. 30 lakhs పర్ మంత్ ఇంకా ఇన్కమ్ వస్తుంది. మరి అది ఆయనే చెప్పుకుంటున్నాడా నిజమా అనేది గమనించుకోండి. ఎందుకంటే ఆయన అంత తీవ్రమైన ఎలిగేషన్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా సిగ్గు లేకుండా ఆయననే ఫాలో అవ్వకుండా ఆయన కోసం మీరు గంటల తరబడి వీడియోలు చూసి ఆయనను పాపులర్ చేసి ఆయనకి ఇన్కమ్ పెంచే ప్రోగ్రామ్ పెట్టుకునేది అవసరం లేదు. కొంచెం అంత సీరియస్ ఎలిగేషన్ చేసిన తర్వాత మనకైనా ఉండాలి, కొంచెం మార్పు రావాలి. చెప్పినాము, వీడియోలు చేసినాము, ఎడ్యుకేట్ చేసినాము, ఇట్లా అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ కొట్టండి, ఆయన మీద సెక్షన్స్ ఏం పెట్టాలనేది కూడా మెన్షన్ చేసినాము. ఆ సెక్షన్స్ కేసులు కూడా అయినాయి ఆయన మీద. ఆయనకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు కూడా పంపారు. ఆయన ఇప్పుడు క్రిమినల్ని సపోర్ట్ చేయొద్దు. మీరు అనుకుంటున్నారు ఏదో మాట్లాడేసి ఆయన పాపులర్ అయిపోయి గొప్పోడు అయిపోయిండు, చాలా మంచోడు అని అనుకుంటున్నారు. కానీ వాడి యాటిట్యూడ్, వాడి క్యారెక్టరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నేను వద్దని. ఆయన్ని బాగా హైలైట్ చేశారు. యాజ్ ఏ లాస్ట్ స్టూడెంట్గా చెప్తున్నా, ఆయన చేసిన తీవ్ర ఎలిగేషన్స్కి ఆయన మీద అండర్ BNS 3 sections బుక్ అయినాయి. కేసు అయింది. ఖమ్మం పోలీస్ స్టేషన్లో అయింది, పంజాగుట్ట PSలో అయింది, ఎల్బీనగర్లో అయింది, వైజాగ్లో కూడా 2-3 ఏరియాస్లో అయినాయి. మీరు కూడా చెప్తున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. హిందువులు అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటే వెళ్ళి PSకి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వండి. ఇస్తే ఎన్ని కంప్లైంట్లు బుక్ అయితే ఎన్ని నోటీసులు వెళ్తే అంత మంచిది. ఆయనను అంత తొందరగా ఇండియాకి పట్టుకొస్తారు, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన బయట దేశాల్లో ఉండి ఏదైనా మాట్లాడితే సరిపోతుంది అనుకొని ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటున్నారు. డబ్బులు ఉంటే బయట దేశాలకు వెళ్ళిపోవడం, అక్కడే మాట్లాడడము, అక్కడే పాపులర్ అయిపోవడము. కానీ పిచ్చోళ్ళకిలాగా మరి ఇండియా వాళ్ళ ఎందుకు వీడియోలు చూడాలి? ఇండియా వాళ్ళ ఇన్కమ్ ఎందుకు? ఇన్కమ్ ఇచ్చేది మీరు, సంపాదించుకొని పోయేది ఫారెన్కి. ట్యాక్స్ కడుతున్నానా అని అంటున్నాడు ఆయన. ఓన్లీ ట్యాక్స్ కడితే సరిపోయిందా? 30 lakhs పర్ మంత్ వస్తే 1 lakh కడుతుండేమో ట్యాక్స్. మరి 30 lakhs ఎవరు ఇస్తున్నారు? ఇన్కమ్ మీరే కదా. పిచ్చి గొర్రెల్లాగా వీడియోలు చూసుకుంటా వాడు చేసే ప్రతి వీడియో, వాడు మాట్లాడేదానికి ఒక అర్థం ఉండదు. అంటే ఆటగాడిని అంటాడు, అడ్డమైన వీడియోలన్నీ చేస్తుంటాడు. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు మనకు. అనవసరంగా వాడిని పాపులర్ చేసి హైలైట్ చేయొద్దు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏంటంటే వాడంత తీవ్రమైన ఎలిగేషన్ చేసినప్పుడు మనం కనుక సీరియస్గా రియాక్ట్ అవ్వకపోతే రేపు ఇంకొకడు అవుతాడు. కత్తి మహేష్ ఏమైందో చూసినాము. తర్వాత ఈయన పరిస్థితి కూడా అదే అవుతుంది. ఒక్కసారి విషయంలోకి లారెన్స్ బిష్నాయ్ బాయ్ ఎంటర్ అయిందంటే ఇక ఆయన ఏ వీడియో చేయరాదు. అదైతే షూర్గా చెప్తున్నాము. దానికి లారెన్స్ బిష్నాయ్ బాయ్ అవసరం లేదు, మరొక లారెన్స్ బిష్నాయ్ తయారవుతాడు. ఇక ప్రతి స్టేట్కు లారెన్స్ బిష్నాయ్ తయారు కావాల్సిందే. దాంట్లో అట్లా అవ్వాలనుకుంటే ముందు తెలంగాణ లారెన్స్ బిష్నాయ్ నేనే ఉంటా ఫస్ట్. దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. చూసుకో మరిగా అన్వేష్, నీకు ఇది డైరెక్ట్ వార్నింగ్. ఇంకొకసారి దేవీ దేవతల మీద, హిందువుల మీద ఎవడైనా, నువ్వే కాదు అన్వేషే కాదు, ఎవడైనా అనవసరమైన కామెంట్ చేసి హైలైట్ అయిదాము, రెచ్చిపోదాం అనుకుంటే మాత్రం తెలంగాణ లారెన్స్ బిష్నాయ్ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ వార్నింగ్. జై శ్రీరామ్. నమస్తే.